వెల్కమ్ బ్యాక్. సమ్మిట్ డే 13. నిన్న 12కి సండే కాబట్టి పునరుద్ధరణ ఆరాధన జరిగింది కాబట్టి ఆ రోజు వీడియో ఏం తెలియదు నిన్న. సో 13కి ఇప్పుడు మేము వీస్ వాటికి వెళ్తున్నాం. స్ట్రీట్ హాస్పిటల్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం వ్యాన్ లో. బాక్సెస్ ఇంకా ఫ్యూ మినిట్స్ రీచ్ అవుతాం డెస్టినేషన్ 07. సో అక్కడ నుంచి క్లిప్స్ ప్లే అవుతాయి. అప్పుడు స్టేజ్ సమ్మర్ డే 13 లో న్యూ గెస్ట్ వచ్చాడు మనిషి. సంపాదించుకోవడానికి, శాంతిని పొందుకోవడానికి, ప్రశాంతతను పొందుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ ప్రయత్నాల వల్ల ప్రశాంతత కానీ సమాధానం కానీ ఏమీ రావడం లేదు. అయితే మనుషుని యొక్క సమాధానము ఈ భూలోకంలో డబ్బు కానీ, ఆస్తి కానీ, సంపదలు కానీ ఇంకా ఏవి కూడా సమాధానాన్ని అనుగ్రహించలేకపోతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్ట్రీట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడే చేసాం. ఉన్నట్టు వ్యాన్ అయిపోయింది. చూస్తే ఏంటంటే ఫ్యూల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఒక టాస్క్ మాకు కొంచెం కష్టం. ఈ ఊరు మా వ్యాన్ అన్న పాస్టర్ వాళ్ళు అందరూ ఇప్పుడు ఇదంతా ఆగిపోయింది. ఇక్కడ సువార్త ఆగిపోయింది. మాకేం అవసరం లేదు కానీ జస్ట్ వీ నీడ్ అవర్ ప్రేయర్స్. ఇక్కడ జరిగిన సువార్తలే కానీ, దేవుని యొక్క వాక్యంలే కానీ వీటి నిమిత్తం ఫైనాన్షియల్గా నీడ్స్ కావాలి. సో దాని నిమిత్తమే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మా కొరకు ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థన వల్ల మేము ఎన్నో చేయగలం. మేము అనుకుంటే ఏమి కాదు కానీ దేవుడు అనుగ్రహిస్తాడు. సో దాని కొరకు మనం అడగందే ఆయన ఎందుకు ఇస్తాడు. సో మాకు ఏం కావాలంటే జస్ట్ వీ నీడ్ ప్రేయర్స్. ప్లీజ్ ప్రే ఫర్ అస్. ఇలా ఉంది చొక్కలి మొత్తం ఖాళీ అయిపోయింది. ఫుల్ డ్రై అయింది. ఇప్పుడు ఆయిల్ పోసారు బండిలో. అయినా స్టార్ట్ అవట్లా. క్లచ్ మీద స్టార్ట్ చేస్తున్నాం. సో దేమేద్దాం. ఇంతకుముందే ప్రధాన అక్షయకి వెళ్ళి ఆయిల్ తీసుకొచ్చారు కదా, వెహికల్లో పోసుకొని బంగాలు ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి. సో ఈరోజు మేము ఫేస్ చేసిన స్ట్రగుల్ అయితే ఇది. నెక్స్ట్ క్లిప్ లో మేము తర్వాత ఎక్కడ చేస్తాం, ఏ ఊరు, ఏం చేస్తాం అన్న క్లిప్ లో ప్లే అయితే చూసేయండి. వాడు ఎన్నో నశింపుకొని తీసుకోబోతుంది తన వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం పరలోకంలోకి కేవలం ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆటలు ప్రతి ఒక్కరు కల్మసంతో ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రియగల తండ్రి ప్రభువా, నీ శ్రేష్టమైన ఉన్నతమైన బహుమతిని ప్రేమించిన బిలాము దైవ దర్శనం కోల్పోయేను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయేను. వచ్చి మన పాపాల నిమిత్తమే ఆయన రక్తాన్ని చిందించి మనకి మోక్షం నిర్ణయించాడండి. కానీ మనం ఆ మోక్షాన్ని గుర్తించలేక మననే తను మూయబడి ఉన్న కారణంగా మనం మనకు నడవడికలోనే కొనసాగుతున్నాం. కానీ ప్రభు అంటున్నాడు కదా, మీరు అసత్యంలోకి పోకుండా సత్యంలోకి రమ్మంటున్నాడు. ఎందుకంటే మానవుడికి నియమాలు ఏమైనా ఉంటే సత్యంలో బోధించడానికి కానీ, సత్యంలో నడవడానికి కానీ, మన సత్యం కొరకు జీవించడానికి కానీ మనకి అవకాశం ఉందండి. ప్రభు అంటున్నాడు కదా, నేనే సత్యమును అని అంటున్నాడు. ఏమని చూడండి, మన లోకంలో సరైన రీతిగా సత్య మార్గంగా జీవిస్తాం తప్ప మనం ఎట్లాగో బాగుపడలేము. అదే మార్గంగా ప్రభు అంటున్నారు, మీరు సత్యం గురించి సాక్ష్యం వేయనని. ప్రభు అంటున్నారు కదా, మేము అంటున్నాము ప్రభు సత్యం నిమిత్తమే ఇచ్చున్నారు కాబట్టి మేము ఆ సత్యాన్ని ప్రకటిస్తున్నామండి. మీకు మన యొక్క జీవితంలో ఎన్నో చేసి ఉంటాం, ఎన్నో తిరిగి ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నేనే మార్గంలో అంటున్నాడు. ఆ సరైన మార్గాన్ని సత్యంతోనే మీ యొక్క కన్నులు తేవడాలి. కాబట్టి మీకు వినిపించడానికి ఈరోజు మీ యొక్క గ్రామం రావడం జరిగింది. వినండి, మానవులైన మనము సమస్తము చేయగలము, అన్నీ కూడా వ్యర్థమైనవి అవి కూడా.
ఎందుకంటే సత్యం ఏంటో మనకు తెలియదు. ఆ సత్యం తెలుసుకోవడానికి మానవులు ఎలా ప్రయత్నించరు. కానీ ప్రభు అంటున్నాడు కదా, అలాగో మీ దగ్గర రాలేదు కాబట్టి నేనే వచ్చి మీకు సత్యాన్ని చెప్తున్నాను, కానీ మనం గ్రహించాలి. ప్రభు అంటున్నాడు, మీ యొక్క గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు 2020 సంవత్సరాల క్రితం మన యొక్క పాపాల నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించాడు. దానికి కారణం ఏమైందంటే మన యొక్క పాపాల చేత మన తండ్రిని చూడలేకపోతున్నాం, ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. కానీ ప్రభు ఈ దినం అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసం జనగారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేది అంటున్నాడు. కావున ఈ యొక్క రోజందు మేము మీ యొక్క గ్రామ రాజా కారణం ఏంటి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పడానికి వచ్చాము. ఆయన నిజదేవుడు, రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఉన్నారు. ఈ యొక్క మాట్లాడిన ప్రతి ఒక్కరూ మీ యొక్క హృదయ సేవించుకోండి, ప్రార్థన చేద్దాం. అలా కూడా నశించిపోకుండా నిత్య జీవితం పొందుతారని, నిత్య మార్గంలోకి నడిపించబడతారని, ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ, విమోచన, అదేవిధంగా మోక్షం కలుగుతుందని ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చేటువంటి రక్షణను, మోక్షాన్ని ఉచితంగా పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.